ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మహోన్నతుడు, లోకరక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధుడు, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు. ఆత్మీయులారా, ఈరోజు ఒక శక్తి కలిగిన దైవ సందేశం ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. గాడిదలను వెతకడానికి వెళ్ళిన సౌలును గద్దె మీద ఎక్కించినాడు దేవుడు. నీ మీద ఒక ప్రణాళిక ఉన్నప్పుడు ఆ ప్రణాళికను దేవుడు తప్పకుండా నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఆయన ప్రణాళిక నీ మీద గొప్పగా ఉన్నదని గ్రహిస్తే ఆయన ప్రణాళికలో నిన్ను స్థిరపరిచి ప్రజలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మారుస్తాడు. ఈరోజు మన దైవ సందేశం అభిషేకము. సమూయేలు సౌలును తైలపు కొమ్ముతో నూనె పోసి తనను అభిషేకించాడు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో అభిషేకించాడు అంటే ఆత్మీయులారా, సౌలు యొక్క తండ్రి యొక్క గాడిదలు తప్పిపోయినాయి. సౌలు తన పనివారితో పాటు గాడిదలను వెతకడానికి వెళ్ళినాడు. బెన్యామీను గోత్రికుడు, ఆజానుబావుడు, అందగాడు, ఆటగాడు, చురుకైన వాడు, తెలివి కల్లవాడు గాడిదలను వెతకడానికి వెళ్ళినాడు. అయితే గాడిదలను వెతకడానికి వెళుతున్న తన ఆత్మీయ ప్రయాణంలో సమూయేలు ప్రవక్త అచ్చట ఉన్నాడు అని విని సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళితే, నా గాడిదలు ఎక్కడ తప్పిపోయినాయి, అవి ఎక్కడ దొరుకుతాయి, అవి దొరకయా అని తెలుసుకోవడానికి సమూయేలు ప్రవక్త కోసం విని సమూయేలు ప్రవక్తను కలుసుకొని సమూయేలు ప్రవక్త ద్వారా మేలు పొందాలన్న ఒక ఆశ, ఒక ఆసక్తి కలిగిన యవనస్తుడు సౌలు. గాడిదలను వెతకడానికి వెళ్ళిన ఆ సౌలు జీవితంలో దేవుని కృప ఎంత అనంతమో ఆలోచించండి. దేవుని కృప ఆ గాడిదలను వెతకడానికి వెళుతున్న వాణ్ణి దేవుడు గద్దెనెక్కించాలి, దేవుని కార్యాలు ఇతని ద్వారా జరిగించాలని ఒక ప్రణాళిక కలిగిన నా ప్రభువు, నా తండ్రి, నా యేసయ్య సమూయేలు ద్వారా మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో తైలపు కొమ్మును తీసి సమూయేలు ప్రవక్త ఈ యొక్క గాడిదలను వెతకడానికి వచ్చిన సౌలును చూచి తన తల మీద నూనె పోసి అభిషేకించి, నువ్వు రాజు అవుతావు, నువ్వు రాజువు, నువ్వు దేవుని ప్రజల కోసం నిలబడాలి అని ఈ గాడిదలను వెతకడానికి వచ్చిన వ్యక్తిని అభిషేకించినాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక పనికిరాని గాడిదల కోసం వచ్చిన వ్యక్తిని అభిషేకించినాడు. ఆ అభిషేకము అతన్ని ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళ్ళింది. నువ్వు చదువు లేని వ్యక్తివైనా, నువ్వు జ్ఞానం లేని వ్యక్తివైనా, నువ్వు తెలివి లేని వ్యక్తివైనా దేవుడు నిన్ను అభిషేకించాలని కోరుతున్నాడు. ఆయన తన అభిషేకముతో నిన్ను నింపాలని ఇష్టపడుతున్నాడు. గాడిదలను వెతకడానికి వెళ్ళిన ఆ సౌలును దేవుడు అభిషేకించి రాజుగా నిలబెట్టినాడు. ఆత్మీయులారా, ఈరోజు దేవుని అభిషేకాన్ని కోరుకో. నన్ను అడుగువానికి కొలతలేని ఆత్మనిస్తాను అన్నాడు. నన్ను అభిషేకించు ప్రభువా, నీ అభిషేకంతో నింపు ప్రభువా, నీ అభిషేక తైలము నా మీద పోయి ప్రభువా, నా మీద నీ అభిషేకం నిలిచి ఉండాలి ప్రభువా, నా మాటలో అభిషేకం, పాటలో అభిషేకం, ప్రార్థనలో అభిషేకం, నిలువెల్లా నన్ను నీ అభిషేకముతో నింపు ప్రభువా అని నువ్వు అడిగితే నా ప్రభు నిన్ను అభిషేకిస్తాడు. నీ మీద దేవుని అభిషేకం ఉంటే నువ్వు నిలబడిన ప్రతి చోట విజయాన్ని పొందుకుంటావు, నిలబడిన ప్రతి చోట ఆశీర్వాదాన్ని పొందుకుంటావు.
దేవుని అభిషేకం ఈ వాక్యం వింటున్న నా ఆత్మీయ సహోదరి సహోదరుడా నీ మీద ఉన్నదని నువ్వు మర్చిపోవద్దని ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతున్నది. అయితే సమూయేలు సౌలును అభిషేకించిన నాటి నుండి అతనిలో జరిగిన ఒక రూపాంతరం, అతనిలో జరిగిన ఒక గొప్ప కార్యం సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఒక 7 విషయాలు మనం ధ్యానించుదాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో సమూయేలు సౌలును అభిషేకించిన తరువాత అతని తప్పిపోయిన గాడిదల కోసం వెళ్తే అవి సమకూర్చబడ్డాయి. ఎవరి మీదనైతే అభిషేకం ఉంటుందో వారి ద్వారా సమకూర్పు జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. సమకూర్పు ప్రభువు తనకిచ్చాడు. అంటే తప్పిపోయిన గాడిదలు తనకు దొరికినాయి. అభిషేకించబడ్డ తర్వాత జరిగిన గొప్ప కార్యం ఏంటంటే పోయినవి దొరికినాయి, తప్పిపోయినవి చేతికి వచ్చినాయి. అక్కడ సమకూర్చుకొనుట అని అర్థం. దేవుని అభిషేకం నీ మీద ఉంటే నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, సమకూర్పు నీ ద్వారా జరుగుతుంది. ఆత్మల సమకూర్పు జరుగుతుంది, విశ్వాసుల సమకూర్పు జరుగుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద ఉంటే పరలోక రాజ్యానికి ప్రజల సమకూర్పు నీ ద్వారా జరుగుతుంది. అభిషేకించగానే తన గార్ధబములు తనకు దొరికినాయి, సంతోషపడ్డాడు. అయితే ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. దేవుని అభిషేకం నీ మీదకి వస్తే, నీలోనికి వస్తే, నీతో ఉంటే ఖచ్చితంగా నీలో సమకూర్పు జరుగుతుంది. సమకూర్పు జరుగుతుంది. మొట్టమొదటి మాట ఏంటంటే అభిషేకించబడిన తర్వాత సమకూర్పు చూశాడు. దేవునికి స్తోత్రం. పోయినవి తన చేతికి వచ్చినాయి. ఈ రోజున ఏది పోగొట్టుకున్నావో, ఏది దూరమైందో, ఏదైతే చేజారిపోయిందో, అభిషేకం నీలోనికి ఉంటే, నీ పైన ఉంటే పోగొట్టుకున్నవి నీ చేతిలోనికి వస్తాయి. సేవ చేజారిపోయిందా? కుటుంబం చేజారిపోయిందా? సాక్ష్యం చేజారిపోయిందా? నీ ఆత్మీయత చేజారిపోయిందా? ఈరోజు నీ పరిశుద్ధత చేజారిపోయిందా? సమకూర్పు జరుగుతుంది. 10వ అధ్యాయం 2వ వచనంలో సమకూర్పు జరిగింది. మొదటి మాట. అభిషేకించబడ్డ తర్వాత రెండోది 10వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 3-4 వచనాల్లో పోషించబడుట. అతడు తన గాడిదల కోసం తిరుగుతున్నాడు, ఆహారం లేదు. ఎప్పుడైతే అభిషేకించబడ్డ తరువాత తన గార్ధబములను సమకూర్చుకొని దొరకబట్టుకున్న తర్వాత అతడు ద్రాక్షారసపు రొట్టెలను మంచిగా భోజనం చేస్తున్నాడు. ఆత్మీయులారా, రెండోది అభిషేకము ఎవరి మీద ఉంటుందో వారు దేవుని చేత పోషించబడతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు అద్భుత రీతిగా పోషిస్తాడు. ఆయన శూన్యములో సమస్తమును జరిగించువాడు. సౌలును చక్కటి పదార్థములతో సోలిపోతున్న సౌలును, సొమ్మసిల్లుతున్న సౌలును అభిషేకించిన తరువాత రెండో విషయము చక్కగా పోషించబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. అభిషేకం నీలో ఉంటే కొరత నీలో ఉండదు. కొరత నీలో ఉన్నదంటే అభిషేకములో తేడా అని అర్థం. ఈరోజు ప్రభువును అడుగు, ప్రభువా నువ్వు నన్ను పోషించయ్యా, నువ్వు ఎల్ షడాయ్ దేవుడవు, నువ్వు పోషించే సమర్థుడవు నాయనా. రెండోది, అభిషేకించబడ్డ తర్వాత మొట్టమొదటిగా సమకూర్పు జరిగింది. రెండోది పోషించబడ్డాడు. ఈ వాక్యం వింటున్నా నా ప్రియ చెల్లి, తమ్ముడు, అన్న, నీ కుటుంబంలో కరువు ఉందని బాధపడుతున్నావా? నీ కుటుంబంలో క్షామం ఉందని బాధపడుతున్నావా? నేను శూన్యములో ఉన్నానని కృంగిపోతున్నావా? ఈరోజు అభిషేకాన్ని కోరుకో. తప్పకుండా నీ ఇల్లు సమృద్ధిలో, నీ ఇల్లు సంతోషంగా, నీ ఇల్లు ఆనందకరంగా ఉంటుంది. రెండోది
పోషించబడిన సౌలు. ప్రైజ్ ద లార్డ్. మూడో విషయాన్ని చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో అతడు పోషించబడి తన ప్రయాణంలో వెళ్తుండగా ప్రవక్తలతో కలిసిపోయినాడంట. తన స్నేహము, తన వాతావరణము, తన ఆత్మీయత మారిపోయింది. ఎవరితో? ప్రవక్తలతో నడవడం ప్రారంభించాడు. ప్రవక్తలతో ప్రయాణం చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అభిషేకం గల వ్యక్తి, ఆత్మపూర్ణుడైన వ్యక్తి అభిషేకం కలిగిన ప్రజలతోనే జీవిస్తాడు. అతడు ప్రవక్తలతో నడుస్తున్నాడు, ప్రవక్తలతో జీవిస్తున్నాడు, ప్రవక్తలతో స్నేహం చేశాడు. ప్రవక్తలతో స్నేహం చేస్తే ప్రవక్తల యొక్క ఫలాన్ని అనుభవిస్తావు. ఎలీషా ఏలియాతో సహవాసం చేసి స్నేహం చేస్తే ఏలియా మీదున్న అభిషేకం ఎలీషా మీదకి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మూడోది, ప్రవక్తలతో స్నేహం చేసిన సౌలు గాడిదల కోసం వచ్చి దేవుని కృప పొందుకొని సమూయేలు ద్వారా అభిషేకించబడ్డ తర్వాత సమకూర్పు జరిగింది. రెండోది పోషించబడ్డాడు. మూడోది ప్రవక్తలలో స్నేహితుడై ప్రవక్తల బృందంలో కలిసిపోయాడు. నువ్వెవరితో జీవిస్తావో వారి బుద్ధులు, వారి లక్షణాలు నీకు వస్తాయి. నీవు ఆత్మీయులతో జీవిస్తే ఆత్మీయ లక్షణాలు వస్తాయి. వాళ్ళ నాన్న గాడిదలను వెతకడానికి వెళ్ళిన సౌలు ఎక్కడున్నాడు అంటే ప్రవక్తలతో నడుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అభిషేకం నీ పైన ఉంటే అభిషేకం నీలో ఉంటే నీ నడక, నీ వాతావరణం అంతా అభిషేకం గల వాళ్ళతోనే ఉంటది. అభిషేకం నీలో లేదా సాధారణమైన విశ్వాసిగా గెంటుకుంటూ వెళుతూ నీ జీవితంలో అపజయాలను చవి చూస్తావు. మూడోది, ప్రవక్తలతో కలిసిపోయిన సౌలు. దేవునికి మహిమ కలుగును గాక. అభిషేకం ఎక్కడికి తీసుకెళ్తుందో చూడండి. అభిషేకించబడ్డాక సమకూర్పు తర్వాత పోషించబడ్డ తరువాత ప్రవక్తలతో స్నేహం చేసినాడు, ప్రవక్తలతో నడుస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగో విషయాన్ని చూస్తే 10వ అధ్యాయం 6వ వచనంలో సౌలు క్రొత్త మనస్సు కలిగి జీవించినాడట. అబ్బా, హల్లెలూయా. అభిషేకం ఎవరిలో ఉంటుందో మనస్సు మారుతుంది, ఆలోచన మారుతుంది, బుద్ధులు మారుతాయి, నడక మారుతుంది, విధానం మారుతుంది, సమస్తం మారుతుంది. క్రొత్త మనస్సు కలిగి, క్రొత్త ఆలోచన కలిగి, క్రొత్త హృదయం కలిగి, అసలు నేను ఎటొచ్చాను, దేనికోసం వచ్చాను, నేను ప్రయాణమైంది ఎటు, గాడిదల కోసం వచ్చాను. ఈరోజు గాడిదల కోసం వచ్చిన నన్ను సమూయేలు తండ్రి అభిషేకించినాడు. అభిషేకించబడ్డ తర్వాత స్పాట్ లోనే సమకూర్పు గాడిదలు దొరికినాయి. తర్వాత పోషించబడ్డ ప్రవక్తలతో జీవిస్తున్నా. నాలో ఒక క్రొత్త మనసు వచ్చింది. పాత మనసు పోయింది, పాత బుద్ధి పోయింది, పాత ఆలోచన పోయింది, పాత నడక పోయింది, పాత విధానం పోయింది. సౌలు ఒక క్రొత్త వ్యక్తిగా కనబడుతున్నాడు సమాజానికి. అభిషేకంలో క్రొత్త మనసు, అభిషేకములో క్రొత్త జీవితం, అభిషేకములో క్రొత్త విధానం, క్రొత్త హృదయం. ఈరోజు ఇంకా పాత మనిషిగానేనా, పాత అలవాట్లేనా, పాత బుద్ధులేనా, పాత జీవితమేనా, పాత పాపమేనా? నీవు ఏ పాతవి అన్నీ నీలోనికి వస్తున్నాయో, యేసయ్యా నా పాత అలవాట్లన్నీ మరలా నాలోనికి వస్తున్నాయి, వాటిని తొలగించు అని ప్రభుని అడిగితే ప్రభు నీ పాత హృదయాన్ని పాతిపెట్టి, పాత హృదయాన్ని తొలగించి క్రొత్త వ్యక్తిగా దేవుని దీవిస్తాడు. క్రొత్త హృదయం ఇస్తానన్నాడు, క్రొత్త మనస్సునిస్తానన్నాడు, క్రొత్త పేరునిస్తానన్నాడు, క్రొత్త పాటనిస్తానన్నాడు, క్రొత్త జీవితాన్ని ఇస్తానన్నాడు. ఈ రోజున
క్రొత్త వ్యక్తిగా కనబడు. ఈ అభిషేకించబడిన సౌలు క్రొత్త వ్యక్తిగా మలచబడ్డాడు. దేవునికి స్తోత్రం. అభిషేకం నీలోనికి వస్తే నువ్వు ఒక క్రొత్త వ్యక్తిగా సమాజానికి కనబడతావు. ఐదవది చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు అతనికి తోడై ఉండెను. క్రొత్త మనసు వచ్చిన తర్వాత దేవుడు తనతో నడుస్తున్నాడు, దేవుడు తనతో నిలబడుతున్నాడు. సౌలుతో దేవుడున్నాడు, దేవుడు సౌలుకు తోడై ఉన్నాడు. ఆత్మీయులారా, దేవుడు ఉండాలి మనకు. ధనమా కాదు, బలమా కాదు, కులమా కాదు, ఆస్తా కాదు, బ్యాంక్ బ్యాలెన్సా కాదు, ప్రాపర్టీసా, అవన్నీ కావాలి. కానీ దేవుడు తోడై ఉండాలి. ఫస్ట్ నీకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుణ్ణి కలిగిన సమూయేలు దేవుడు తనకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీకెవరున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా దేవుడు నీకు తోడై ఉండాలి. అబ్రహాముకు దేవుడు తోడై ఉండెను అనింది, యోసేపుకు దేవుడు తోడై ఉండెను, యాకోబుకు దేవుడు తోడై ఉండెను అనింది. ఈరోజు దేవుని తోడు నీకు కావాలి. అభిషేకం ఉన్న వ్యక్తులతో దేవుడే దిగి వచ్చి వారితో నడుస్తాడు. నువ్వు దేవునితో నడవడం గొప్పనా, దేవుడు నీతో నడవడం గొప్పనా ఆలోచించు. నేను ఒక పెద్ద అధికారి పక్కకి వెళ్ళి నడిస్తే వారితో ఫోటో దిగితే గొప్పనా, పెద్ద అధికారే నాతో వచ్చి నాతో ఫోటో దిగి నాతో నడిస్తే గొప్పనా? ఆలోచించు. అభిషేకం ఎవరి మీద ఉంటుందో దేవుడు వారితో కదులుతాడు, వారితో నడుస్తాడు. దేవుడు తనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం అండి. సౌలు జీవితం టర్న్ అయిపోయింది. ఎక్కడికో గాడిదల కోసం వచ్చిన వాడిని దేవుడు గద్దెనెక్కిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అర్హత లేని జీవితాలను, యోగ్యత లేని జీవితాలను, పెంటకుప్ప లాంటి జీవితాలు, నీచమైన జీవితాలను, బలహీనమైన జీవితాలను ప్రభువు కృప ద్వారా అభిషేకించేవాడు. నీ బలం కాదు, నీ జ్ఞానము కాదు, నీ చదువు కాదు, కేవలము ఆయన కృప నీకు తోడై ఉండాలి. అభిషేకించబడిన తర్వాత ఐదోది దేవుడు తనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఆరోది మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో ప్రవక్తలలో సమూయేలు ఒకడై ప్రవచించుచున్నాడు. కృపా వరాలతో నింపబడిన సౌలు ప్రవక్తలతో చేరి అతడు కూడా ప్రవచిస్తున్నాడంట. తన గాడిదల కోసం సమూయేలు తండ్రి ప్రవచించాడు, తను ప్రజల కోసం ప్రవచించడం మొదలుపెట్టినాడు. కృప వరములతో నింపబడిన సౌలు ఎక్కడికి వెళితే ఏం జరిగింది చూడండి, ఆలోచించండి ఒకసారి. అతడు వెళ్ళిన ప్రయాణం ఏంటి, తన జీవితంలో టర్నింగ్ ఏంటి ఆలోచన చేయండి. అసలు తను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతగా ఆ దేవుడు తనను నిలబెట్టినాడు. ఈరోజు నీవు నేను ఇలా ఉన్నామంటే దేవుని అపారమైన కృప. ఆయన కృప ద్వారా మనం బ్రతుకుతున్నాం, ఆయన కృప ద్వారా జీవిస్తున్నాం. ఆరోది ప్రవక్తలలో ఒక్కడిగా నిలబడిన సౌలు. అందరు వింటున్నారు, సౌలు ప్రవక్తల్లో ఒక్కడైనాడు, సౌలు ప్రవచిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ప్రవచిస్తే ప్రజలు బ్రతకాలి, నువ్వు ప్రవచిస్తే ప్రజలు విడుదల పొందాలి, నువ్వు ప్రవచిస్తే ప్రజలలో ఉన్న శాపము కొట్టివేయబడాలి, నువ్వు ప్రవచిస్తే అద్భుతాలు జరగాలి. హల్లెలూయా. సంతానం లేకుండా చాలా మంది మేడగది సావాసానికి వచ్చిన ప్రవచిస్తున్నప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఉద్యోగాలు లేకుండా వస్తున్నప్పుడు ప్రవచిస్తున్నప్పుడు ఉద్యోగాలు జరుగుతూ ఉంటాయి. మార్పు లేక పాపంలో ఉండి శాపంలో ఉండి బంధకాలు ఉన్న వారి మీద మేము ప్రవచిస్తున్నప్పుడు వారిలో ఉన్న బంధకాలు ఊడిపోతూ ఉంటాయి, దురాత్మ శక్తులు కాలిపోతూ ఉంటాయి, దయ్యపు క్రియలు కాలిపోతూ ఉంటాయి, మాంత్రిక క్రియలు కాలిపోతూ ఉంటాయి. నానా రకాలైన పీడింపబడుతున్న వారు వస్తున్నప్పుడు యేసు నామంలో ప్రవచిస్తున్నప్పుడే ఆ ప్రవచనం వారి పట్ల నెరవేరి అద్భుతాలను పొందుకుంటా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకడు తన ఊహను బట్టి ఇచ్చను బట్టి చెప్పున్నది ప్రవచనం కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా తను ప్రవచిస్తున్నప్పుడు ప్రభు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఈ వాక్యం ఇటు నన్ను ఆత్మీయ సహోదరుడా, నీ అప్పు తొలగిపోవును గాక,
సహోదరి, నీ రోగం తొలగిపోనుగాక. నీ కుటుంబంలో ఉన్న గొడవ అనే ఆత్మ లయమైపోనుగాక. నీ కుటుంబం మీద ఉన్న శాపం అనే కాడి విరిగిపోనుగాక. నీ కుటుంబంలో ఉన్న సమస్త రోగాలని కాలిపోవునుగాక. నీ కుటుంబం మీద దాడి చేస్తున్న సాతాన్ అంధకార శక్తులు లయమైపోవునుగాక. ఈరోజు ప్రవచిస్తున్నా. నీ ఉద్యోగం లేకుంటున్నావా? నీవు శుభకార్యం కోసం చూస్తున్నావా? ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో గృహం లేక బాధపడుతున్నావా? ప్రవచిస్తుండగా నీ జీవితంలో అద్భుతము జరుగునుగాక. హల్లెలూయా. నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో తిరిగి ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. తిరిగి పొందుకోమని చెప్తున్నాడు. కోల్పోయిన నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. కోల్పోయిన పరిశుద్ధతను దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ యొక్క కృపావరాలను, దేవుని యొక్క ఆత్మఫలాలను నీలో ఉన్నాయి, వాటిని పాతిపెట్టిన ప్రభు మళ్ళా నేను క్రొత్త వ్యక్తిగా నిలబెట్టబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ వాక్యాన్ని చూస్తున్న సహోదరి, నువ్వు ఒక నూతన వ్యక్తిగా మారబోతున్నావు. సహోదరుడు, ఒక నూతన హృదయం నీలోనికి రాబోతుంది. ఈ రోజు నుండి నీలో పరిశుద్ధాత్మ కార్యం జరగబోతున్నది. నీ ద్వారా దేవుని కార్యాలు జరగబోతున్నాయి. నీ ద్వారా ప్రజలు దీవించబడబోతున్నారు. నువ్వు లోబడు దేవునికి అని ప్రభు ఆత్మ నీతో మాట్లాడు. ప్రవచిస్తుండగానే నీ ఆత్మ జీవితంలో అద్భుతం జరుగునుగాక. ఎజ్కేలు ఎండిన ఎముకల లోయలో ప్రవచిస్తుండగా నలుదిక్కుల నుండి ఆత్మ దిగి వచ్చి చనిపోయిన, కుళ్ళిపోయిన, విరిగిపోయిన ఆ ఎముకలని గడగడమన ధ్వనులతో లేచి నిలబడ్డాయే. ప్రవచించుచుండగానే అద్భుతాలు జరుగుతాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రవక్తగా మారిపోయిన సౌలు చివరిగా ఆత్మీయులారా 10వ అధ్యాయము 13వ వచనంలో మొదటి సమయం, ఉన్నత స్థలముల మీద నిలబడిన సౌలు ఉన్నతమైన స్థితినిచ్చాడు. ఉన్నతమైన స్థితి, చాలా ఉన్నతమైన స్థితినిచ్చాడు. ఆత్మీయులారా, మన స్థితి మర్చిపోవద్దు. మన ప్రారంభ స్థితి ఎలాగుంది, ఇప్పుడు మన స్థితి ఎలాగుంది. అన్ని దీవించబడ్డ తర్వాత, అన్ని వచ్చిన తర్వాత మనలో గర్వపు స్థితి, లోకానుసారమైన స్థితి, దిగజారిన స్థితి, ధీమనస్సు వస్తుంది. అయితే ఇతడు ఉన్నత స్థలముల మీద ఎక్కించినాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నత స్థితిని ఇచ్చినాడు. ఉన్నత స్థితిలో సౌలు స్థిరపరచబడ్డాడు. అయితే ఆత్మీయులారా, చాలా ఉన్నతంగా స్థిరపరచబడ్డ తర్వాత ఇతడు దేవుని సన్నిధిలో రాజుగా అభిషేకించబడితే ఇతడు ఏం చేశాడు తెలుసా? సమూయేలు చేసే పని ఆలస్యమైందని చెప్పి, ప్రజలు చెదిరిపోతున్నారని చెప్పి, ప్రజలు వెళ్ళిపోతున్నారని చెప్పి, సొంత ఆలోచన చేత, సొంత తలంపు చేత, సొంత నిర్ణయం చేత అతడు ఒక పొరపాటు చేశాడు. బలిని అర్పించినాడు. సమూయేలు ప్రవక్త చేయవలసిన పని అతడు చేశాడు. యాజకుడు చేయవలసిన పని అతడు చేశాడు. ఈరోజు దేవుని ఆత్మనితో చెప్తుంది, సేవకునితో చేయించుకునే పని దేవుడు సేవకునితోనే చేయించుకుంటాడు. అయితే చాలా మంది కాలంలో సేవ తరబీదు లేకుండానే, అభిషేకం లేకుండానే, సంఘ పెద్దలుగా చెలామణై పాడడం కొంచెం రాగానే, అలా రాగానే, కొంచెం ఎదగగానే సేవకుని లెక్క బిల్డప్స్ ఇస్తూ ఉంటారు. సేవకుని లెక్క ఏదో యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు. లేదు, సేవకుడు అన్నిటినీ తెగించి, అన్నిటిని విడిచి సేవకు వచ్చినవాడు. సేవ అంటే చావు, సేవ అంటే చావు, సేవ అంటే చావు. సంపూర్ణంగా సేవకొచ్చి సమస్తమును దేవుని కోసము విడిచిపెట్టి వచ్చి దేవుని సేవలో ఎదుగుతుండగా, అభిషేకంతో నింపబడి వాడబడుతుండగా, సేవకునితో ఉంటూ వాళ్ళు కూడా సేవకుని లెక్క బిల్డప్స్ ఇస్తారు. అది కాదు, నీవు సమస్తాన్ని విడిచిపెట్టి 0 నుండి స్టార్ట్ చేయి. అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఏదో 4 అక్షరాలు వచ్చినాయని చెప్పి అక్కడ సమూయేలు చేసే పని సౌలు చేశాడు. చూడండి, అభిషేకించబడ్డ ఆ రోజు నుండి సమకూర్పు జరిగింది. పోషించబడ్డాడు. ప్రవక్తలతో స్నేహం చేశాడు. ప్రవక్తగా మారిపోయాడు. క్రొత్త మనసు వచ్చింది. దేవుడు తోడైనాడు. ప్రవచించినాడు. ఉన్నత స్థలములకెక్కిన తరువాత సొంత నిర్ణయం, నేను చేస్తా, నాకు తెలుసు. వద్దు, డ్రైవరు డ్రైవింగ్ పనే చేయాలి, క్లీనర్ పనే చేయాలి. కుడి చేయి చేసేది కుడి చేయి చేయాలి, ఎడమ చేయి చేసేది ఎడమ చేయి చేయాలి. ఈ కాలంలో సేవకులను పక్కకు పెట్టి సంఘంలో కొందరు కొంచెం తెలియగానే సేవకుని మీదకి
ఎగురుతూ ఉంటారు, అలా ఎగరకండి. ఈరోజు ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. ఇన్ని మంచి విషయాలున్న వ్యక్తిలో తొందరపాటు ద్వారా దేవుని ఆత్మను కోల్పోయాడు, దేవుని అభిషేకాన్ని కోల్పోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. అతడు ముగింపు చాలా భయంకరంగా ఉంది. ప్రారంభం బాగుంది కానీ ఎదిగిన తరువాత ఒదిగి ఉండలేని పరిస్థితిలో అన్ని కోల్పోయాడు. ఎదిగిన తరువాత ఒదిగి ఉండలేని పరిస్థితిలో ఆత్మను కోల్పోయాడు, అభిషేకాన్ని కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు, బలాన్ని కోల్పోయాడు, ఓడిపోయాడు, చచ్చిపోయాడు. ఈరోజు గాడిదలను వెతకడానికి వెళ్ళిన వాడిని గద్దెనెక్కిస్తే గద్దె మీద చక్కగా కూర్చోక లేనిది చేసి ఉన్నది పోగొట్టుకున్నాడు సౌలు. నీవు కూడా ఒకవేళ దేవుడిచ్చిన దాన్ని కాపాడుకోలేక లేని దానికోసం ప్రాకులాడుతున్నావేమో, ఉన్నది పోతుంది, జాగ్రత్త. ఈరోజు దేవుడు నిన్ను సరి చేస్తుండగా మనసు మార్చుకో, బుద్ధి మార్చుకో, హృదయం మార్చుకొని ప్రభువా నన్ను దర్శించి నీ సేవలో వాడుకో, నన్ను నిలబెట్టు ప్రభు అని అడిగితే ప్రభు నిన్ను అభిషేకించి వాడుకుంటాడు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామంలో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం నీకు నచ్చితే మరొకసారి విను, ఇతరులకు షేర్ చేయండి, మెడగల్ సావాసం సబ్స్క్రైబ్ చేసుకోండి.